భారతదేశ అత్యంత ప్రాచీన యుద్ధ కళల్లో ఒకటి కలరిపయట్టు. శరీర శక్తి, మనోధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. వేగం, సమతుల్యత, క్రమశిక్షణల సమ్మేళనమే ఈ అద్భుత కళ అసలు సౌందర్యం. యోధుని శరీరాన్నే ఒక ఆయుధంగా మార్చే శిక్షణే కలరిపయట్టు ప్రత్యేకత. తరాల సంప్రదాయం, ఆధునిక యువత ఉత్సాహంతో కలిసి సాగుతున్న ఈ కళకు ఈ మధ్య కొత్త ఊపిరి వచ్చింది. ఆ నైపుణ్యం, వారసత్వం కొనసాగిస్తున్న యువ ట్రైనర్ హరికృష్ణ. కలరిపయట్టు చేస్తున్న యువకుడు హరికృష్ణ. హైదరాబాద్ స్వస్థలం. తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్ విశ్రాంత ఉద్యోగి, తల్లి గృహిణి. ఇతడు ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. బాల్యంలో హయత్ నగర్, వనస్థలిపురంలో ఉన్న సమయంలోనే తైక్వాండో వైపు అడుగులు పడ్డాయి. అందులో ఆరితేరాక వెపన్స్ గురించి పూర్తిగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో కలరిపయట్టు నేర్చుకున్నాడు. అయోధన కలరి పయట్టు గురుకుల్ అని మా అకాడమీ పేరు. నేను యాక్చువల్గా 16 ఇయర్స్ నుంచి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను వనస్థలిపురంలో టైక్వాండో నేర్చుకున్నాను. అది ఒక 9-10 ఇయర్స్ వరకు చేశాను టైక్వాండోలో బ్లాక్ బెల్ట్. దాని తర్వాత వెపన్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ తోటి అలా కలరీ గురించి తెలిసి కలరీ పయట్టు నేర్చుకోవటం స్టార్ట్ చేశాను అనమాట. ఒక 6 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. అలాగే ఒక అరౌండ్ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ కేపీహెచ్బిలో ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసి మేము ట్రైనింగ్ ఇస్తున్నాం అన్నమాట. కలరీలో మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ కేపీహెచ్బి ఒకటి, ఇంకోటి పెబల్ సిటీ అని మన నార్సింగి వైపు ఒకటి ఉంటుందన్నమాట. సో 2 కలిపి అరౌండ్ 80 మెంబర్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలరిపయట్టు పేరు తక్కువగా వినిపించేది. ఈ మధ్య మళ్లీ పునఃవైభవం వస్తోంది. తాను ఈ కళను బెంగళూరులో కేరళ గురువుల దగ్గర నేర్చుకున్నట్లు వివరిస్తున్నాడు హరికృష్ణ. అందులో ఉండే దశలను ఇలా వివరిస్తున్నాడు. దీనిలో మెయిన్గా హై లెవెల్లో 5 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మేతారి అంటారు. అంటే మన బాడీ కండిషనింగ్, ఫ్లెక్సిబిలిటీ, ఫిట్నెస్, స్ట్రెంగ్త్, స్టామినా అవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి సిలబస్ లాగా ఉంటుంది అనమాట. సో మేము అవే ఫాలో అవుతాం. దాని తర్వాత సెకండ్ లెవెల్లో కోల్తారి అంటాం. అంటే వుడెన్ వెపన్స్. దాంట్లో ఇలా లాంగ్ స్టిక్, షార్ట్ స్టిక్, అలా డిఫరెంట్ స్టిక్స్ ఉంటాయి. స్టిక్ స్పిన్నింగ్, స్టిక్ ఫైట్ అలా ఉంటాయి అనమాట. అలా మళ్ళీ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్స్ ఉంటాయి. అవన్నీ సెకండ్ లెవెల్లో వస్తాయి అనమాట. దాని తర్వాత థర్డ్ లెవెల్ అంగతారి అంటారు. అంగతారి అంటే మెటల్ వెపన్స్. దానిలో మనకి కత్తి, డాగర్, స్వార్డ్ అండ్ షీల్డ్, ఉరిమి అలా అవన్నీ మెటల్ వెపన్స్ ఉంటాయి అనమాట. అండ్ దెన్ ఫోర్త్ లెవెల్ వెర్ముకై అని ఉంటుంది. వెర్ముకై అంటే బేర్ హ్యాండ్ ఫైటింగ్ టెక్నిక్స్. అపోనెంట్ వెపన్తో వచ్చినా కానీ, అపోనెంట్ బేర్ హ్యాండ్తో వచ్చినా కానీ వాళ్ళ నుంచి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఫోర్త్ లెవెల్లో ఉంటాయి. ఇంకోటి 5th లెవెల్ ఉంటుంది మర్మ చికిత్స. అది సపరేట్ కొంతమంది సైన్స్ లాగా కూడా నేర్చుకుంటారు, సపరేట్ కూడా నేర్చుకుంటారు. దానిలో అంటే మన బాడీలో మర్మ పాయింట్స్ యూస్ చేసుకొని ఆయుర్వేద టెక్నిక్స్, మసాజ్ టెక్నిక్స్, అలాగే వైటల్ పాయింట్స్ యూస్ చేసుకొని సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, కరెక్ట్గా ఆ మర్మ పాయింట్లో కరెక్ట్గా ఎంత లోపు మనము గుచ్చితే వాళ్ళు ఎంతసేపట్లో చనిపోతారు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట దానిలో. జిమ్ కంటే కూడా కలరిపయట్టు చేయడం ద్వారా బలంగా ఉండవచ్చని చెబుతున్న హరికృష్ణ మార్షల్ ఆర్ట్స్ పై ఉండే ఇష్టంతోనే ఈ విద్య నేర్చుకున్నట్లు వివరించాడు. తైక్వాండోలోనూ ఆయా స్థాయిల్లో పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకున్నానని, కలరిపయట్టు పోటీల్లో కర్ణాటక తరపున జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నానని తెలిపాడు. సో ఈ కలరీ పయట్టు నేర్చుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి మెయిన్గా ఫిట్నెస్ మెయిన్గా వస్తుంది. సో ఫిట్నెస్ మెయిన్గా వస్తుంది. దాని తర్వాత మనకి సెల్ఫ్ డిఫెన్స్ వైజ్గా మనకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైనా ఎలాంటి అవసరం వచ్చినప్పుడు మెయిన్గా ఆడపిల్లలకి కానీ అలాంటివి కానీ సెల్ఫ్ డిఫెన్స్లో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఫస్ట్. దాని తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా మన కాన్సన్ట్రేషన్ వైజ్గా కానీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇది ఇంకా కంపేర్ టు అంటే నేను ఆల్రెడీ తైక్వాండో అవి వేరే మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్ అవన్నీ చేశాను అనమాట. సో మనం కంపేర్ టు దాన్ని చూస్తే ఇది చాలా హార్డెస్ట్ మార్షల్ ఆర్ట్ అనమాట. అంటే దీనిలో చాలామంది జాయిన్ అయిన తర్వాత ఒక 5-6 మంత్స్ కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. షూటింగ్ జరుపుకుంటున్న రాజమౌళి సినిమా వారణాసిలో మహేష్ బాబుకి యుద్ధ సన్నివేశాల కోసం శిక్షణ ఇచ్చింది హరికృష్ణే. తన వద్దకు శిక్షణ కోసం వచ్చిన ఆదర్శ్ వల్ల ఈ అవకాశం వచ్చినట్లు చెబుతున్నాడు. ముందు మహేష్ బాబు పేరు చెప్పకుండా శిక్షణ ఇవ్వాలని ఫోన్ చేశారని, కొంత సమయం ఆ కాల్ నమ్మలేకపోయానని వివరిస్తున్నాడు. ఎస్ఎస్ఎంబికి శిక్షణ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి అని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నేను యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడికి ఒక యాక్టర్ వచ్చారు, ఆదర్శ్ బాలకృష్ణ అనే యాక్టర్ వచ్చేవాళ్ళు అనమాట. సో తను వచ్చినప్పుడు తను కూడా ఎవరో ఇది కలరీ నేర్చుకోవడం వల్ల యాక్టింగ్కి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి తను ఒక 8 months to 1 year
సైడ్ వరకు వచ్చారనమాట. వచ్చినప్పుడు తను ఒకరోజు చెప్పారు, నాజర్ మీ ఒక కాంటాక్ట్ అడిగారు, ఎవరో ఒక యాక్టర్కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పారనమాట. సో కొన్ని రోజుల తర్వాత నాజర్ నాకు కాల్ చేశారనమాట. సో కాల్ చేసి ఇలా ఒక యాక్టర్కి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పారు. అంటే ఫస్ట్ ఎవరికైనా చెప్పలేదు, జస్ట్ ట్రైనింగ్ సరే నేను అంటే ఎప్పుడు ఏంటి టైమింగ్స్ అవైలబిలిటీ ఏంటి అలా ఉంటుంది అవన్నీ అడిగారు అనమాట. సో చెప్పాను. దాని తర్వాత మళ్ళీ కాల్ చేసి మహేష్ బాబుకి అని చెప్పాను. సో అప్పుడు నేను కూడా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్, అంటే ఒక 80% ఉన్న 20% నిజమా కాదా అని కూడా డౌట్ కూడా ఉందన్నమాట. సో అప్పుడు ఇంకా వాళ్ళ మూవీ టీం కూడా వాళ్ళు కూడా రీచ్ అవుట్ అయ్యి లొకేషన్ అవన్నీ షేర్ చేసి రాజమౌళి ఆఫీస్కి రమ్మన్నారన్నమాట. సో రాజమౌళి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్ అయిందనమాట. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడే లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రాజమౌళి కనిపించారన్నమాట. అక్కడ ఒక అరౌండ్ 3 months వరకు ట్రైనింగ్ అని కొన్ని రోజులు రాజమౌళి ఆఫీస్లో అయింది. యాక్చువల్గా అది అంటే ఒక వర్క్షాప్ లాగా అయిందనమాట. వేరేవి కూడా కొన్ని నేర్పించారు. సో ఇది యాక్చువల్గా ప్లాన్ ప్రకారం ఒక 1 month వరకు ఉండాలన్నమాట. సో కానీ తను మహేష్ బాబు కింద నచ్చిందనమాట. అంటే దానివల్ల తను ఆల్రెడీ జిమ్ అవన్నీ హెవీ వర్కౌట్స్ చేస్తున్నాను. ఇది కలరీ చేసిన వల్ల మనకి తన బాడీ రిలాక్స్ అవుతుంది అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని తనకి అనిపించి తను ఇంకా ఎక్స్టెండ్ చేసి తను వాళ్ళ ఇంటికి కూడా తర్వాత ఒక 1.5 month వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట. వాళ్ళ ఇంట్లో ట్రైనింగ్ అయిందనమాట 1.5 month. హైదరాబాద్లో 80 మందికి ప్రస్తుతం ఇతను కలరిపయట్టు శిక్షణ ఇస్తున్నాడు. కేపీహెచ్బితో పాటు పెబల్ సిటీలో మరో బ్రాంచ్ నిర్వహిస్తున్నాడు. చిన్నతనం నుంచే ఇలాంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడం అవసరమని చెబుతున్నాడు. చిన్నపిల్లలు కూడా తమకు ఇలాంటి కళ నేర్చుకోవడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటున్నామంటున్నారు. నేను ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ అడుగు కంప్లీట్ చేసి ఫోర్త్ నేర్చుకుంటున్నాను. నాకు కలరీ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మిగతా స్పోర్ట్స్లో కూడా బెటర్గా స్ట్రాంగ్గా అయ్యాను. చాలా ఫ్లెక్సిబుల్ కూడా అయ్యాను. నేను 5th క్లాస్ చదువుతున్నాను. ఒక 2.5 years నుంచి కలరీ చేస్తున్నాను. సెల్ఫ్ డిఫెన్స్, ఫ్లెక్సిబిలిటీ ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది. సార్ కూడా మంచి డెడికేషన్తో నేర్పిస్తారు. సో అందుకని ఇదొక భారతదేశపు ప్రాచీన యుద్ధ విద్య. మనకి ఎలాంటి హెల్త్ డిసీజెస్ రావు. దీనివల్ల మనం ఎంత ఫిట్ అండ్ ఫైన్గా ఉంటాం. ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచిగా ఉంటుంది. మెంటలీ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. పిల్లలకే కాదు, మహిళలకు, మధ్య వయస్కులకు ఈ యుద్ధ విద్య చాలా ఉపయోగకరం. మహిళల్లో ఆత్మరక్షణతో పాటు శారీరక సామర్థ్య పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగాలతో రోజంతా గడిపేసే మధ్య వయస్కులకు ఒత్తిడి నుంచి బయటపడేయడమే కాదు, శరీరాన్ని మరింత బలంగా మార్చేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. నేను మా పిల్లలకి ఏదైనా భారతీయ యుద్ధ విద్య నేర్పించాలని చెప్పి కలరిపయట్టులో నేర్పించాను. కానీ వాళ్ళు చేయటం చూసి మిడ్ ఏజ్లో ఉండే వాళ్ళకి కూడా చాలా అవసరం. ముఖ్యంగా ఐటీ వాళ్ళకి, ఎవరైతే రోజు 8-10 గంటలు కుర్చీలోనే కూర్చొని అతుక్కుపోతారో అలాంటి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ పెరగడానికి బాడీలో ఇది చాలా ఉపయోగపడుతుంది అని అర్థమయ్యి నేను చేరాను. శరీరాన్ని బలంగా ఉంచుకోవడం కంటే మరో ఆయుధం లేదు. ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ విద్యలు ఆరితేరితే దేశం బలంగా తయారవుతుందనేది చాలామంది యుద్ధ విద్య కళాకారులు నిత్యం చెప్పే మాట.